మీకు నచ్చిన సీన్ ఏంటి బాగా? నచ్చిన సీన్ అంటే సెంటిమెంట్ చాలా బాగుంది. ఎందుకంటే తను చనిపోయే ముందు ప్రామిస్ తీసుకుంటుంది కదా, అది మాత్రం ఎక్సలెంట్ నచ్చింది. ఎందుకంటే సెంటిమెంట్తోనే మనం అందరము ఉంటాము. ఆ సెంటిమెంట్ అనేది ఇందులో తెలిసిపోయింది. కానీ ఎక్సలెంట్ మూవీ. యాక్టింగ్ మాత్రం చించేశాడండి. చాలా అంటే చాలా బాగుంది. హీరో క్యారెక్టరైజేషన్ ఎట్లుంది? సూపర్ సూపర్. అసలు చెప్తున్నాను కదా, ఇన్ని రోజులు సినిమా చూసింది వేరు, ఈ సినిమా చూసింది వేరు. అవును సార్, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. కానీ చూస్తే మాత్రం ఇలాంటి సినిమా ఎప్పటికీ చూస్తూనే ఉండాలి. ఏదో ఫైటింగ్లు అవి కాదు, సెంటిమెంట్, ఫైటింగ్స్ మొత్తము అసలు నిజ జీవితాల్లో ఏం జరుగుతున్నదో అనేది ఇందులో పర్ఫెక్ట్గా చేశారండి. బాక్స్ ఆఫీస్ బోరు కొట్టే లోపు సినిమా హిట్ చేయండి, ఇదైతే గ్యారంటీ. మీరంతా ఎవరైనా నా మీద రివ్యూ తీసుకుని వస్తే దూకెళ్ళిపోవడమే, అంత అర్థమైందా? ఈసారి మీసాలు అట్లయితే తిప్పడం కాదు, ఇట్లా తిప్పేసినాడు దీంతల్లి. సినిమా నేను చెప్పినా మరో బాలయ్య, ఆడి పేరు ఫలక్నుమా దాసు గామో కాదు. ఆయనకి ఏం చెప్పాలి తెలుసా? విశ్వక్ సేన్కి ఏం చెప్పాలి తెలుసా? బాక్స్ ఆఫీస్ కా దాస్, అర్థమైందా? సో సినిమా సూపర్ అండి. మన రాధికక్క మోసం చేసింది అని అనుకున్నా, బట్ కానీ రాధికక్క మోసం ఏం చేయలేదు, బాగా మంచిగా సపోర్ట్ చేసింది సినిమాలో. అండ్ దాంట్లో అంజలి క్యారెక్టర్ కూడా బాగుందండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో సినిమా సూపరు. మిస్టేక్ ఏంటంటే వ్యాన్లో గొడవ జరిగేటప్పుడు సరుకు ఉండదు, కానీ వేరే వ్యాన్లో వచ్చి సరుకు వచ్చేస్తుంది. మిస్టేకా కదా? అవునా కదా? సో గన్ను 45 degreesలో ఉండాలి యాక్చువల్గా కాల్చాలంటే, ఏది హార్ట్ మీద, కానీ గన్ను 25 degreesలో ఉంటుంది, ఆడ వెళ్తుంది. ఇది కూడా మిస్టేకా కాదా? అవునా కాదా సినిమా? అందుకే సినిమా హిట్ అయింది. ప్లీజ్ గో అండ్ వాచ్ ద గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ అనుకుంటా. ఇంకా మనకు కూడా టాలీవుడ్ కూడా సినిమా వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆ ఫలక్నుమా దాస్, అరే హీరో భలే ఉన్నాడు అబ్బా. మొన్ననే కలిసిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సినిమా గురించి మంచిగా చెప్పు అన్న, గట్లా చెప్పా సినిమా గురించి చెప్తా అన్న, అర్థమైందా? సినిమా ఇస్ వెరీ గుడ్ అండి, ఎవ్రీ నైస్. ఎట్లుందన్న మూవీ? ఎట్లా ఉందంటే ఎట్టక్కడోలు పట్టుకొని పీక్క నరుకుతా, ఏ రేంజ్లో ఉందను. విశ్వక్ సేన్ విజయ విహార యాత్రకి ఈ మేనరిజం అప్పుడెప్పుడు పాత సినిమాలు చూసేవాళ్ళం పోయి, రెండు గిట్ల తిప్పేటోళ్ళు, కానీ ఈ టైపులు అద్భుతంగా సూట్ అయ్యిండు. ఇక విశ్వక్ సేన్ గురించి టోటల్గా తర్వాత చెప్తాను. రంగమ్మత్త పాత్రలో రంగస్థలం తర్వాత అనసూయకి ఎంత గొప్ప పేరు వచ్చిందో, ఈ సినిమా తర్వాత అంజలికి అంత పేరు వస్తుంది. సెకండ్ హాఫ్లో మన డీజెటీలు లవర్ ఉంది, ఫస్ట్ది రాధిక. ఆ రాధిక ఈ సినిమాలో హీరోయిన్ వస్తుందా మరి? రాధిక ఉన్నది, రాధిక అని పేరుతో కాకుండా వేరే పేరుతో వచ్చింది. అద్భుతమైన పాత్ర భయ. ఆమె పాత్ర ఎమోషనల్ టచ్ చేస్తుంది, నిజంగా ఏడిపించేస్తుంది, ఖతర్నాక్ అనిపించేసింది నాకైతే. ఎందుకంటే అంత గ్లామరస్గా చేసింది. ఫ్యామిలీ పాత్రలో ఒదిగిపోతా లేదా అది చూసి, ఆ సన్నివేశాలు చూసే కొంతమందికి ఎక్కక, లోపలికి దిగక, ఇళ్ళకి ఎక్కక లాగ్ ఉంది, తొక్కుంది. అరే లాగ్ ఉందంటే లాగ్ ఇప్పికూడదు ఒక్కొక్కరిని. ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ వచ్చినప్పుడు ప్రశాంతంగా వినాలి, ప్రశాంతంగా చూడాలి, అప్పుడే మీకు నచ్చుతుంది. స్టోరీ స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా ఉన్నదంటే నిజంగా ఎమోషనల్ టచ్ చేస్తున్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. అలాగే బీజిఎం ఖతర్నాక్ అనిపించేస్తుంది. విశ్వక్ సేన్ పాత్ర అయితే అరే అమ్మ ఎన్టీఆర్ కనపడ్డాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ కనపడ్డాడు, బాలయ్యబాబు కనపడ్డాడు, వాళ్ళని టచ్ చేసిండంటే విశ్వక్ సేన్ ఎంత బాగా చేసిండని అర్థం చేసుకోవాలి. తెలంగాణ యాసలోనే సూట్ అయ్యాడు, ఏం పర్ఫెక్ట్గా సెట్ అవుతాడో లేదో అనుకున్నా, కానీ గోదావరి యాసలో గోదావరి న్యాచురల్ చూపిస్తూ అక్కడ కత్తి కట్టే విధానాన్ని భయంతో కాదు భక్తితో కలిపి చూపించారు భయ్య. అద్భుతమైన పాత్ర. ఎమ్మెల్యే క్యారెక్టర్లు, రెండు గ్రూపుల మధ్య, రెండు వర్గాల మధ్య జరిగే కొట్లాటలు, గొడవలు, చంపుకోటాలు అద్భుతంగా న్యాచురల్గా చూపించారు. నాకైతే ఖతర్నాక్ అనిపించింది. విశ్వక్ సేన్కి బెస్ట్ మూవీ, కెరీర్లోనే బెస్ట్ మూవీ అనిపించింది. అలాగే అంజలి పాత్ర నాకైతే పిచ్చగా నచ్చింది భయ్య. అంజలి పాత్ర, విశ్వక్ సేన్ పాత్ర రెండు అద్భుతంగా అనిపించింది. నిజంగా చెప్తున్నా, హీరోయిన్ పాత్ర పక్క పెడితే ఈ రెండే నాకు నచ్చింది. బీజిఎం హైలైట్, విశ్వక్ సేన్ పాత్ర హైలైట్, అంజలి పాత్ర హైలైట్, ఖతర్నాక్ అనిపించింది. న్యాచురాలిటీ టచ్ చేస్తూ భయం భక్తితో కలిపి చూపిస్తారు. ఖతర్నాక్ మూవీ. ఎండగానో అక్కడిక్కడ తిరగండి, వచ్చి చల్లగా థియేటర్లో కూర్చొని చల్లటి మూవీ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ విహార యాత్ర విశ్వక్ సేన్కు థ్యాంక్ యూ.